దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు ముగ్గురు మాజీ మంత్రులు. అయితే ఆలోపే దీపం కొడిగట్టేలా కనిపిస్తోంది. దాంతో ఆ సీనియర్ నేతల వెన్నులో చలి జరజర కిందకు పాకుతోంది. తమ స్థానాల్లో తమ పుత్రరత్నాలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ ఆ ముగ్గురు మాజీలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అదే పనిగా కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల్లో అందరూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని త్యాగరాజ మార్క్ డైలాగ్ వల్లిస్తున్నారు. దీంతో తమ వారసుల భవిష్యత్తు ఏంటా అని వారు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రాలు తిప్పిన ఈ ముగ్గురు మాజీ మంత్రులు ఇప్పుడు చేష్టలుడిగి చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ముగ్గురు సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడి కేబినెట్లో కీలక మంత్రి పదవులు అనుభవించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆధిపత్యం చెలాయించారు. తమ అనుచరులకు కూడా కావలసిన చోట టికెట్లు ఇప్పించుకోగలిగారు. కావలసిన పైరవీలు క్షణాల్లో చేసుకోగలిగారు. వీరిలో అందరికన్నా సీనియర్ నాయకుడు నర్సీపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన క్షణం నుంచి పార్టీలో కొనసాగుతున్న కొద్ది మంది నేతల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. ఎన్టీఆర్ మంత్రివర్గంలోనే కీలక పదవి అనుభవించిన అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కేబినెట్లోనూ మంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో ఘోరంగా ఓటమి చెందారు అయ్యన్న పాత్రుడు. ముగ్గురు మాజీ మంత్రుల్లో రెండో కీలక నేత బండారు సత్యనారాయణమూర్తి. 1994 ఎన్నికల్లో మొదటిసారి పరవాడ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు బండారు. 1999 ఎన్నికల్లోనూ పరవాడ నుంచే గెలిచారు బండారు. చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి 2004-2009 ఎన్నికల్లో ఓటమి చెందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో పెందుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఏం తేడా జరిగినా రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమన్న ఆందోళనలో ఉన్నారు బండారు. ఇక ముగ్గురు మాజీల్లో మూడో నేత గంటా శ్రీనివాసరావు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు గంటా. 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2014లో భీమిలి నుంచి టీడీపీ తరపున, 2019లో విశాఖ నార్త్ నుండి పోటీ చేసి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు గంటా శ్రీనివాసరావు. తాను పోటీ చేసిన ప్రతి నియోజకవర్గాన్ని ఆయన మారుస్తూ వచ్చారు. తాను ఒకసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న భయంతోనే గంటా నియోజకవర్గాలు మారుస్తూ పోతారని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటారు. గంటా ఈసారి కూడా నియోజకవర్గం మార్చాలని చూస్తున్నారు. అయితే ఎక్కడ నుండి పోటీ చేయాలో అర్థం కావడం లేదు. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ ఎన్నికల్లో తాను నర్సీపట్నం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. తన కుమారుడు చింతకాయల విజయ్ని అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆయన తహతహలాడుతున్నారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా తన కుమారుని ఈ ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడి వద్ద అర్జీ పెట్టుకున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుని రాజకీయ అరంగేట్రానికి ఈ ఎన్నికలనే ముహూర్తంగా భావిస్తున్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చోడవరం నియోజకవర్గం నుంచి తన కుమారుని నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నారు. తాను మాత్రం నెల్లిమర్ల కానీ భీమిలి కానీ ఇస్తే ఎక్కడో ఒక చోట నుండి పోటీ చెయ్యాలని అనుకుంటున్నారు. ముగ్గురు మాజీ మంత్రులకు చంద్రబాబు నాయుడు కోలుకోలేని షాకే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ముగ్గురి తనయులకు ఈ ఎన్నికల్లో టికెట్లు లేనేలేవని చంద్రబాబు నాయుడు బల్లగుద్ది మరీ చెప్పేశారని అంటున్నారు. కావాలంటే 2029 ఎన్నికల్లో చూద్దాంలే అన్నారట చంద్రబాబు. తాము ఓపిగ్గా జనంలో ఉన్న సమయంలోనే తమ కుమారులను చట్టసభలోకి పంపాలన్నది ఈ నేతల ఆలోచన. చంద్రబాబు దానికి మోకాలడ్డుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ ముగ్గురు నేతలు కోరుతున్న స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెంచడంతో పాటు ఆయన దృష్టిలో పడ్డానికి ముగ్గురు సీనియర్లు పాలకపక్షంపై నిత్యం విమర్శలు సంధిస్తూ చంద్రబాబును మెప్పించడానికి ఆపసోపాలు పడుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. చంద్రబాబు ఒకసారి డిసైడ్ అయితే తన మాట తానే వినడని టీడీపీ సీనియర్లు అంటున్నారు. అదే జరిగితే ఈ ముగ్గురు సీనియర్ల కలలు కల్లలు కాక తప్పదంటున్నారు.